జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయినా మనకెవ్వరికి చెప్పకుండా ఈ సెటప్ ఎలా చేస్తారు? నేనేం చేసినా అందరికీ తెలుస్తుంది సుమనా. మరి నువ్వు ఎవ్వరికీ తెలియకూడదని దొంగచాటుగా చేస్తున్నావు కదా. చిట్టి దొంగ పని చేసిందా? ఏంటది? మాకు చెప్పకుండా దాచిపెట్టావా చిట్టి? హాస్పిటల్ విషయం ఈ పిల్లకిలా తెలిసింది. అందరికీ అనుమానం వచ్చేలా మాట్లాడుతుంది. ఇప్పుడెలా? విశాలాక్షి నీ బుద్ధిని గ్రహించింది సుమనా. నువ్వు చెప్పా పెట్టకుండా చేసిన పని పిచ్చిదా లేకపోతే పాడు చేసేదా? చెప్పవే సుమ్మి. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు వేరే దారిలో పోతే లేనిపోని ఇబ్బందులొస్తాయి. ఇప్పుడైతే ఎవరికీ నష్టం కలగలేదు కదా. తనతో కాపురం చేయమని బలవంతం చేస్తున్నారు. నేనైతే రోజు నష్టపోతూనే ఉన్నాను. రే విక్రాంత్, మీ పర్సనల్ విషయాన్ని బయటేసుకోకండి. నేను ఎన్నిసార్లు చెప్పినా వినరీనా. ఇలాంటి వాళ్ళు భజనలు చేసుకుంటూ ఊరూరా తిరుగుతూ మన సంసారం గురించి కథలుగా చెప్పుకుంటారని అంటే అర్థం చేసుకోరే. సారం లేని నీ సంసారంలో పంట పండించాలనుకున్నావు కదా సుమనా. పంట పండించడం అంటే ఎలా విశాలాక్షి? విత్తనాన్ని కొనుక్కుంది. తన కడుపులో మొక్కై పెరగాలనుకుంటుంది. ఇంకాపుతావా? పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. నిజం చెప్తే ఉలుకెందుకు? నోటికేదొస్తుందనిస్తే నిజమవుతుందా? సదా భగవంతుణ్ణి ఆరాధించేవారు ఊరికే చెప్పరు. విత్తనమేంటి, అది మొక్కవుడివేంటి? ఆ పిల్ల తానా అంటే నువ్వు తందానా అనుకునేని. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది కదా మమ్మీ. నయని కూడా అమ్మవారి భక్తురాలే కదా. ఇద్దరికిద్దరు సరిపోయారు. అందరం చివరికి దేవుడి దగ్గర చేరుకున్న వాళ్ళమే. సుమనమ్మ, ఆవేశపడకుండా శాంతంగా ఉండు. ముందు దేవుడికి దండం పెట్టుకో. ముందు అమ్మవారికి నమస్కరించు. ఇక్కడ అమ్మవారెక్కడున్నారు? ఉన్నది శ్రీవారొక్కరే. దమ్మో డమ్మ. అమ్మా, మందబుద్ధి గలవారిని ఏం చేయమందువు? పర్వాలేదులే, వాళ్ళే మారుతారు. సుమనా, శ్రీనివాసుడికి దండం పెట్టుకునే ముందు బొట్టు పెట్టుకో. ఇలారా. ఏ ఆగు, కదలకు. సుమనా, ఏమైంది? ఇది పిల్ల లేకపోతే తల్లా? సుమనా, ఎందుకలా మాట్లాడుతున్నావు? సాక్ష్యం చూపించి నిరూపిస్తానుండండి. ఏం చేస్తున్నావు సుమనా? నా కాళ్ళు పట్టుకుంటుంది. క్షమించమని అడగడానికి సిగ్గేసింది. నేను ఈ పిల్ల కాళ్ళెందుకు పట్టుకుంటాను? నా నడుమే పట్టుకుపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.